ముఖ్యంగా మీలాంటి యువత చెడుపడతారనే దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాశముక్త భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మనకు జూన్ 26 ఇంటర్నేషనల్ యాక్టివ్ డ్రగ్ డే సందర్భంగా ఇది ఏర్పాటు చేశాం. రేపు చేద్దాం అనుకున్నాం, రేపు ర్యాలీలో చేయాలి. రేపు మనకి ఇక్కడ జాబ్ మేళా ఉంది. ఇందులో చాలామంది ఆ జాబ్ మేళాలో పాల్గొని మంచిగా సెటిల్ అవుతారని కూడా మీ అందరికీ ముందుగా ఆధారాలు చెప్తున్నాను. మీ వరకు అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలు బంధువులు ఎవరైనా ఈ కేసుల్లో ఎదుర్కొన్నట్లయినా ఒకవేళ ఎలాంటి మత్తు పదార్థాలు అలవాటు పడిన ఉన్నా వెంటనే మాకు ఆ సమాచారం ఇవ్వండి. ఎస్ఐ గారు చెప్పినట్టు 112 కానీ 100 కానీ 1972 నెంబర్కి ఫోన్ చేసి చెప్పచ్చు. ఎక్కువగా ఇప్పుడు మెయిన్ అంటే ఆడపిల్లలు కాదు, మగపిల్లలు చాలా మంది నేను పాన్ షాప్ దగ్గర చూస్తున్నాను. చాలా మంది సిగరెట్లు తాగడం, నైట్ టైం ఈ ఫెస్టివల్స్ ఉంటాయి కదా వాటిలో మందు తాగడం ఇలాంటివి చేస్తున్నారు. మీ మీద నమ్ముకొని మీ తల్లిదండ్రులు ఇక్కడ కాలేజీకి పంపిస్తున్నారు. ఇప్పుడు మీ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఈ 3 సంవత్సరాల్లో మీ లైఫ్ అనేది మారిపోవాలి. ఇప్పుడు నాకు కింద గ్రామాలు కనిపించారు. ఏ క్లాస్ అన్నా అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్ అన్నారు. మరి జాబ్కి ప్రిపేర్ అయి ఉన్నారంటే ప్రిపేర్ అవుతున్నాం సార్ అంటారు. ఎందుకంటే ఆడపిల్లలకి ముఖ్యంగా చెప్తున్నాను, ఇప్పుడు కానీ జాబ్ పట్టుకుపోతారు ఫైనల్ ఇయర్లో, నెక్స్ట్ వాళ్ళకి పెళ్లి చేసేయడం ఆ ఇంట్లో. నాకు తెలిసినంత వరకు రోడ్డు మనమంతా రోడ్డు ఏరియా నుండి వచ్చాం కదా, అందుకే మళ్ళీ చెప్తున్నాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి మీరు డిగ్రీ కాలేజీలో అడుగు పెట్టారు అంటే అక్కడ నుండే ప్రయత్నం అనేది మొదలు పెట్టాలి. ఎందుకంటే అప్పటికే ఇంటర్మీడియట్లో ఉండగా ఏంటది అగ్నియేట్ ఇంటర్మీడియట్లో ఉండగా వెళ్ళిపోతారు. మ్యాక్సిమం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు. నాకు తెలిసి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కూడా అగ్నియేట్ వెళ్ళచ్చు అబ్బాయిలు, అమ్మాయిలు కూడా కొంతమందికి కొన్ని జాబ్స్ ఉన్నాయి. అక్కడ నుండి సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి పోలీస్ కానీ గ్రూప్స్ కానీ ఏడుకోవడానికి ప్రిపేర్ అవ్వాలి. ఏది ప్రిపేర్ అవ్వకపోతే మాత్రం మేము డిగ్రీ సబ్జెక్టులు చదువుకుంటున్నాం, డిగ్రీ పాస్ అయితే చాలు అంటే మనకు ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి, ఫార్మాసిటీ కంపెనీస్, దానికి మనం ఎలిజిబుల్ అవుతాం, గవర్నమెంట్ జాబ్ ఎలిజిబుల్ అవ్వడం. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఏదో టైం పాస్కి వచ్చి ఏదో చదివి మధ్యాహ్నం భోజనం ఇక్కడ పెట్టడం, మొదలు పెట్టడం, ఏదో కష్టపడి పెడితే అది తిని సాయంత్రం టైం పాస్ చేసుకుని రోడ్డు మీద అలాగా ఏదో కబుర్లు చెప్పుకొని హాయిబాయి చెప్పి వెళ్ళిపోదామంటే జీవితం అనేది తర్వాత చాలా కష్టపడతారు. ఈ 3 సంవత్సరాలు మీరు కష్టపడలేకపోతే జీవితాంతం కష్టపడుతూనే ఉండాలి. అది కావాలని మీ పేరెంట్స్నో మీ సీనియర్స్నో అడగండి, చెప్తారు. మీ ఊళ్ళో ఉంటారు కదా, డిగ్రీ పాస్ అయ్యో వాడితో వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు జాబ్కి. వీడు మాత్రం ఊళ్ళోనే తిరుగుతుండడం, ఇంకే కట్టించుకోండి, పొలం తినడం, ఇసుక తీసుకోవడం, ఇలాంటి పనులు చేయడం. ఈ పనులు చేసినప్పుడు వాడికి వచ్చే సంపాదన సరిపోదు భార్య పిల్లల్ని, తల్లిదండ్రులని, కుటుంబాన్ని పెంచడానికి. అప్పుడేం చేస్తాడు, ఐపీఎల్ కట్టడం కానీ, ఈ సైబర్ ఫ్రాడ్లో వెళ్ళిపోవడం కానీ, ఇంకా మనకేంటి గంజాయి కేసు. వాడేదో చెప్తారు పైన కానీ కొద్దిగా ముందు నడుపుని తీస్తే నీకు 5,000 10,000 ఇస్తున్నామంటే ఆ 5,000 10,000 వాడికి కనిపిస్తుంది. దాన్ని అనుకుంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు పనిష్మెంట్ తెలియట్లేదు. అన్ని చట్టాలు మారాయి తెలుసా. మన ఐపీసీ, సిఆర్పిసి ఉండేవి ముందు, మనకు బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టాలు అవి. అవన్నీ మారి బిఎస్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ ఇవి వచ్చాయి. ఇవి కొత్త చట్టాలు. ఇవి కొత్త చట్టాల ప్రకారం డ్రగ్స్ కానీ, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కానీ, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ ఏమైనా చేస్తే చాలా ప్రమాదకరమైన పనిష్మెంట్ ఉన్నాయి. అవి ఎంత పనిష్మెంట్ అంటే మన జీవితం ఒకసారి ఉంటుంది కదా, మళ్ళీ మనం కార్డు పట్టుకుని వచ్చామా, మళ్ళీ ఇంకోసారి కూడా నేను కొడతానండి. ఎవరైనా కార్డు తీసుకుని వచ్చారా? నెక్స్ట్ జన్మ ఉంటుందో లేదో తెలియదు కదా మనకి. ఈ జన్మలో మన జీవితాన్ని సరిదిద్దుకోకపోతే నెక్స్ట్ జన్మలో మనం పుడతామో లేదో తెలియదు కదా. ఎవరో ఫ్రెండ్స్ చెప్తారు, బీర్ తాగు లావద్దా,
మందు తాగుతారా, ఫస్ట్ వాడు ట్యాబ్లెట్ వేస్తాడు నీకు, కొత్తగా బిస్కెట్ తీసుకున్నట్టు. దానికి అలవాటు పడి చాలా మంది కుర్రోళ్ళు నేను చూస్తున్నాను కదా, ఊరికనే బళ్ళు మీద తిరుగుతారు. ఎవరికి లైసెన్స్ ఉండదు, ఆ బండికి ఇన్సూరెన్స్ ఉండదు. అత్యంత ప్రమాదకరమైన చట్టాలు ఏమైనా ఉన్నాయంటే మోటార్ వెహికల్ యాక్ట్, ఎంబీ యాక్ట్. ఒకవేళ నీకు లైసెన్స్ లేకపోతే 10,000 ఫైన్, ఇన్సూరెన్స్ లేకపోతే 5,000. అంతే ఫైన్లు పెట్టిన డ్రంక్ డ్రైవ్ అయితే 10,000 ఫైన్. అంతే ఫైన్లు పెట్టినా ఊరికి నీకు లైసెన్స్ ఉండదు, నీ బండి కాదు, ఎవరి బండి తీసుకొని వెళ్ళిపోతాం వేసుకొని. నీ పొరపాటు వల్ల, అవతల వాళ్ళ పొరపాటు వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే నీ కుటుంబం రోడ్డు మీదకి వచ్చేస్తుంది. నువ్వు చనిపోతే నీ ఫ్యామిలీ ఇంకా కొలాప్స్ అయిపోయినట్టే. ఎందుకంటే ఇంట్లో ఒకరు ఇద్దరే ఉంటారు కదా, పిల్లలు ఎక్కువ మంది ఉండరు కదా. అలాగే వాడు ఎవడైతే పండించాడో వాడు ముద్దాయి అయిపోతున్నాడు. దానికి ఇన్సూరెన్స్ లేకపోతే వాళ్ళు ఉండే ప్రాపర్టీస్ అటాచ్మెంట్ చేస్తుంది కోర్టు. అంత ప్రమాదకరంగా ఉన్నాయి. కానీ మీకు ఇవేమీ తెలియదు. మమ్మల్ని చూడగానే బండి రయ్యి లాగించుకుని వెళ్ళిపోయి తొందరలో ఎవరినో గుద్దేయడమే. ఎందుకంటే నీకు ఏమన్నా తెలుసు, ఆ భయంతో నువ్వు ఎవరినో గుద్దేస్తావు. ఎప్పుడైతే 18 years పూర్తయిందో లైసెన్స్ పెట్టుకొని అప్లై చేయండి. బండికి ఇన్సూరెన్స్ ఏదో కష్టపడి డబ్బులు కట్టుకోండి, అప్పుడు బండి తీయండి. ఊరినే ఎవరో పిలిచాడో చూడవారా ఆడ బండి ఎక్కువ వెళ్ళిపోవడం, ఏదో యాక్సిడెంట్ అయిందనుకో, ఇంకా ఫ్యామిలీ అంతా కొలప్ చెయ్యి ఇరిగిపోయిందనుకో, చెయ్యి మళ్ళీ అతికిస్తారా? ఎన్ని రోజులు పడుతుంది? కాళ్ళు వెళ్ళిపోతే ఎన్ని రోజులు పడుతుంది? మనం నార్మల్గా పరిగెత్తగలవా, నడవగలవా, డ్యాన్స్ వేయగలవా, చదువుకోగలవా? ఏదైనా యాక్సిడెంట్ అయితే అన్ని ఇబ్బందులే. అది ఎవరు గ్రహించరు. యాక్సిడెంట్ అయిన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే చెప్తారు, ఎందుకు మీ ఫ్యామిలీ అయిపోయింది, అంత ముందు బాగానే ఉండేవారు కదా అంటే వాళ్ళు చెప్తారు, మేము చాలా బాగుండాలో, మా అబ్బాయి చేసిన చిన్న పొరపాటు వల్ల మా ఫ్యామిలీ అంతా కొలాప్స్ అయిపోయింది. కానీ ఇవేవి తప్ప చాలా మంది బొల్లేసుకున్నా, ఎదురుగా తిరుగుతున్నా. ఈ రోడ్డు బాగోదు, ఆ బండి బాగోదు, దాని గాలి ఉందో లేదో చూడరు, అందులో పెట్రోల్ ఉందో లేదో మీకు తెలియదు, ఆ బండి కండిషన్ ఉందో లేదో తెలియదు. అయినా అదే పూర్తి చేస్తుంటారు, 3, 4. అదేంటో అది కొంచెం తొందరగా పెరుగుతారండి. బస్సులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, లేకపోతే సైకిళ్ళు వేసుకుంటారండి, ఆరోగ్యంగా ఉంటారు. అందరూ రూరల్ బ్యాక్గ్రౌండ్, ఎవరు పేరెంట్స్ ఎంప్లాయీస్ లేరు. కానీ మీ పేరెంట్స్ ఎవరు ఎంప్లాయీస్ లేనప్పటికీ మీకు ఏమైనా ఎంప్లాయ్మెంట్ మీరు సాధిస్తారేమోనని వాళ్ళు ఇప్పటికీ కష్టపడి మిమ్మల్ని ఇక్కడ పంపిస్తున్నారు. అవన్నీ మర్చిపోతారు. అన్నీ మీకు తెలుసు, మీ ఫ్యామిలీ ఎంత కష్టాల్లో ఉంది, మీ పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు. మీరు కానీ జాబ్ సాధించలేకపోతే మీరు ఎంత కష్టపడతారనేది ప్రతి మేడం గారు చెప్తారు. మీకు ఇది చదవండి, అది చదవండి, తొందరగా రండి, డిసిప్లిన్గా ఉండండి, మేము చెప్పే లెసన్స్ వినండి, హోంవర్క్ చేయండి, దాని మీద హార్డ్ వర్క్ చేయండి, ఎగ్జామ్స్ రాయండి. ఇవన్నీ రోజు చెప్తారు, కానీ మీరు ఏమీ పట్టించుకోరు. ఎందుకంటే మీకు అవి అవసరం లేదు అనుకుంటారు. కానీ జీవితంలో అవి అవసరం. ఎవడో రాసి సిగరెట్ తాగుదామంటే వెళ్ళిపోతారు. నేను చాలా మందిని చూశాను, యూనిఫామ్లో తాగుతున్నాను. అంత కష్టం మీకేమొచ్చింది? సిగరెట్ మందు తాగే కష్టాలు మీకేమొచ్చాయి? అంత ఇబ్బందులు మిమ్మల్ని ఎవరు పడుతున్నారు? మీ పేరెంట్స్ మీకు 20 రూపీస్ ఇవ్వాలంటే చాలా కష్టపడుతున్నారు. అది మీకు తెలుసో లేదు. 1 లీటర్ పాలు అమ్మితే 30 రూపీస్ అంత వస్తుంది. ఆ లీటర్ పాలు తీయడానికి వాళ్ళు ఎంత కష్టపడతారు తెలుసా? ఆవుతుందో వేరుతుందో మీకు తెలుసు. ఆ కష్టాలు మీరు కూడా ఎంత కష్టపడి ఇంటికి చేస్తుంటారు. రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఖాళీగా ఉంటారు పేరెంట్స్. అవి చేసి కూడా కనీసం బాధ్యత లేకుండా అసలు మనం ఎందుకు వస్తున్నాం కాలేజీకి? ఎప్పుడు జుట్టు పెంచేసుకొని స్టైల్గా ఉండి అమ్మాయిని ట్రాప్ చేసుకొని ఇదే పరిస్థితి. దానివల్ల మీకు వచ్చే శూన్యం. మ్యాక్సిమం బిలో 18 years ఉంటే పోక్సో యాక్ట్ 20 years పనిష్మెంట్. ఇంక మీ లైఫ్ కదా. గంజాయి కానీ పోక్సో కానీ కేసు పడిందంటే అయిపోయినట్టే. ఇప్పుడు గంజాయి కిట్లు వచ్చాయి, మీరు తాగుతున్నది టెస్ట్ చేయొచ్చు. మా దగ్గర కిట్లు ఉన్నాయి, బ్లడ్ శాంపుల్ తీసుకున్నట్టు ఒక కిట్ ఉంది. ఆ కిట్ ద్వారా మీరు తాగారా లేదా చెప్పేసి మీ మీద కేసు రిజిస్టర్ చేయొచ్చు. దాని గురించే అర్బన్ 2.0 ఇవన్నీ ప్రాబ్లం చేస్తున్నాం.
యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంప్స్ ఎన్నో చేస్తున్నాం. ఈ మధ్య అంతా సెలవులు వచ్చాయి. ఈ సెలవుల్లో విపరీతంగా తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఏం సాధించారు? 2 నెలలు తిరిగారు. కనీసం ఒక మంచి ఇన్స్టిట్యూట్ కలిగి స్పోకెన్ ఇంగ్లీష్, ఒక జనరల్ నాలెడ్జ్, కాంపిటేటివ్ ఇలా ప్రిపేర్ అయిన చాలా తక్కువ. ఓవర్గానే వెళ్ళి అలా క్రికెట్ ఇవి ఆడే టైం వేస్ట్ చేసుకోవడం, క్రికెట్ బ్యాటింగ్లు ఆడడం, సాయంత్రం అయితే ఫోన్లు పట్టించుకొని అదే పని. మీకు తెలుసు మీరేం చేశారో, నేను చెప్పినవన్నీ 100% మీరు చేశారు. ఆ సెల్ ఫోన్ పట్టుకొని మీరు చూడమే ఎట్లా ఆ రీల్ చేయడం, దానివల్ల ఎవరికి వచ్చేది ఏమీ లేదు. కనీసం ఒకరోజు బోర్డులు పెట్టేవాడు అవడం నుండి రీల్ చూసిన రీల్ చేసిన దానివల్ల ఏమి కాదు. ఊరికనే టైం పాస్ చేస్తారు. ఊరికనే ఒక్కసారి నువ్వు మొబైల్ తీసి ఆ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో రీల్ చూస్తే నీకు అవే పంపిస్తుంటాడు. అది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది వచ్చిన తర్వాత మరీ నరకమైపోతుంది మన బతుకులు. ఎట్లా తెలుసా? ఒక 10 మంది ఎంప్లాయ్మెంట్ కావాలి ఒక కంపెనీకి, అది ఏఐ ద్వారా ఒకరితో చేయించేస్తాం. 100 మంది చేసే పని మనం ఒక ఇన్ఫర్మేషన్ తీయాలంటే మాకు ఎంత టైం పడుతుంది, నేను ఎవరు చేస్తుంది అది తీయాలి, మేము నీ ఆధార్ కార్డు తీసుకొని ఇవన్నీ కొట్టాలి. ఇప్పుడు మన దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక యాప్ వస్తుంది. ఆ యాప్లో నీ ఆధార్ కార్డు నెంబర్ పెడితే నీకుండే అప్పులు, ఆస్తులు, కేసులు, నీ ఫ్యామిలీ ట్రీ అంతా వస్తుంది. అది ఒకప్పుడు ఎంతమంది పనిచేసేవాడు, 2 పనిచేసేవాడు. అది తీయాలి. అన్ని డిపార్ట్మెంట్లు, బ్యాంకు దగ్గరికి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, రెవెన్యూకి వెళ్ళాలి. ఇవన్నీ చెప్తే కానీ అంత ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఒక్క నెంబర్ కొడితే, మీ ఆధార్ నెంబర్ కొడితే మీ మీద ఉండేవన్నీ మీ జీవిత చరిత్ర వస్తుంది. దాన్ని యూజ్ చేసుకోండి. మీకు కావాల్సిన డౌట్స్ అన్నీ అందరూ అడగవచ్చు, చదువుకోవచ్చు. సెల్ ఫోన్ అనేది ఇది చెడు కాదు, మంచిదే. కానీ ఎప్పుడు మనం దీన్ని మంచిగా యూజ్ చేసుకుంటే మంచిది. ఊరిని అమ్మాయిలు ఎన్ని రీల్స్ చేస్తారంటే మరి ఆ పేరెంట్స్ ఏం చేస్తారో ఏం చూస్తారో తెలియదు. ఊరినే టైం పాస్. ఇవన్నీ నేను చెప్పేవన్నీ నిజాలే. మీరు కావాలని మీకు మీరు ప్రశ్నించుకోండి. టైం వేస్ట్ కదా. రీల్స్ చేసి ఎవరైనా ఏమైనా ఉద్యోగం సాధించారా చెప్పండి? డ్యాన్సులు చేస్తున్నారు. ఒక డ్యాన్స్ జీవిత చరిత్ర చెప్పండి. ఒక 5 ఏళ్ళు చేస్తాడు డ్యాన్స్, తర్వాత ఏం చేస్తాడు? కాళ్ళ నొప్పులు రావా, కీళ్ళ నొప్పులు రావా? అదే ఫిట్నెస్ ఉంటుందా? అదే ఒక స్పోర్ట్స్ వెళ్ళండి. ఏదో గేమ్ మీకు నచ్చిన గేమ్ తీసుకోండి. ఇంటర్నేషనల్ ఆడవసరం లేదు. మీ ఉద్యోగం వచ్చేటట్టు, ఏదో ఒక జాబ్ వచ్చేటట్టు మీకు ఒక సర్టిఫికేట్, మీకు నెక్స్ట్ బిఏడికి కానీ ఎంఎస్సీకి కానీ వెళ్తారు. మీకంటే మంచి ర్యాంక్ వచ్చినట్టుంటే మీకు ఒక స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే మీరు ఎందుకు వెళ్తారు? ఆడకంటే ముందు ఈ రోజుల్లో అందరూ చదువుతున్నారు కదా, మంచి హై క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉన్నారు మీకు. వాళ్ళంతా చదువుకొని ఎంతో కష్టపడి వచ్చి చెప్పాలనుకుంటే ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తారని ఇంక ఈ వినర్లే, మన మాట వినరు. ఏదో మనం చెప్పేసి మనకి నేర్పిస్తున్నారు కాబట్టి చెప్పేసి వెళ్ళిపోవడం అనే స్థాయికి టీచర్లు తీసుకొచ్చారు. కనీసం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి నాకు డౌట్ ఉంది. అసలు మీ టీచర్స్ కూడా ఆడే అవసరం లేదు. ఈ రోజుల్లో సెల్ ఫోన్